यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव जीर्णाः। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి, మనం గత వారం కఠోపనిషత్తుని ప్రారంభించుకున్నాం. ఆ కఠోపనిషత్తులో ఉద్దాలకునకు మోక్షము పొందాలనే అభిలాష ఏర్పడింది. వాజశ్రవాని కూడా అన్ని 2 నామములతో లోక ప్రసిద్ధి. అలా వాజశ్రవుడు మోక్షాన్ని కోరుతూ దానమిస్తున్నాడు ముసలి ఆవులని. ఆ దృశ్యమును చూసిన బుద్ధిమంతుడైన బాలకుడు నచికేతుడు చాలా ఆశ్చర్యపోతాడు, ఆలోచనలో పడతాడు. ఆ విధంగా పితాపుత్రుల సంభాషణలో తండ్రి క్రోధానికి లోనై నేను నిన్ను ఆచార్యునికి ఇస్తున్నాను అని చెప్తాడు. అయితే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఆచార్యుణ్ణి మీరు ఒక వ్యక్తిగా తీసుకున్నా పర్వాలేదు, కానీ శాస్త్రములో ఆచార్యుడు అంటే మృత్యువుని కూడా ఆచార్యుడు అంటారు, మృత్యువుని ఆచార్య అంటారు, ఆత్మను నచికేత అంటారు. మీరు అలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, లేదు వీళ్ళు ఉన్నారు అనుకున్నా పర్వాలేదు. మొత్తానికి ఆధ్యాత్మిక విషయాన్ని లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నచికేతుడు యమాచారుని యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. తండ్రి మృత్యువుకిస్తానన్నాడు. నేను తోటి విద్యార్థుల్లో మరి కింది స్థానములో లేను. ఎప్పుడు కూడా అధర్మయుక్తమైన తండ్రికి కోపం వచ్చే అల్లరి పనులు కూడా చెయ్యలేదు. అయినా నా తండ్రి నన్ను ఎందుకు చంపుతానన్నాడు అంటే మృత్యువుకి ఇస్తానన్నాడు కదా. ఆ జిజ్ఞాస ఆ బాలకునిలో పెరిగిపోయి ఆ సమయంలో చాలా ప్రసిద్ధుడైనటువంటి యమాచారుని యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. ఇక యమాచారుని యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆచార్యుల వారు ధర్మ కార్యము ప్రచారార్థము అన్యత్ర భ్రమణార్థకు వెళ్ళి ఉన్నాడు. ఆ సమయంలో గురుకులంలో ఆచార్యుల వారు అక్కడ ఉండరు.
ఆచార్యుని పేరు యమాచార్యుడు. యమాచార్యుడు ఆ ఆశ్రమంలో ఉండరు. ఉండకపోయేసరికి నచికేతుడు ఆశ్రమానికి ఎదురుగా గురువు వచ్చే వరకు ఎటువంటి అర్ఘ్యము అనగా జలములు ఏమి తీసుకోకుండా, అంటే ఎటువంటి నిర్జల ఉపవాసం చేస్తాడు. అనగా నీళ్లు కూడా తీసుకోడు, ఆహారము కాదు నీళ్లు కూడా తీసుకోడు. ఆ విధంగా ఉపవాస వ్రతం చేస్తాడు 3 రోజులు. అలా 3 రాత్రులు గడిచిన తర్వాత యమాచార్యుల వారు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఆశ్రమానికి ఎదురుగా తటస్థముగా అచలుడుగా ఒక తేజశక్తితో కూర్చున్న బాలకుని చూసి ఆశ్రమానికి వెళ్ళి తన శిష్యుల్ని కూడా అడుగుతాడు. ఆ శిష్యుల ద్వారా పూర్తి వివరణ తెలుసుకున్నటువంటి యమాచార్యుల వారు నచికేతుని దగ్గరికి వచ్చి ఇలా చెప్తారు. ఏమంటున్నారు అంటే, ఎవరైనా బ్రాహ్మణుడు ఏ ఆశ్రమంలో అయినా సరే ఉపవాసం ఉంటే ఆ ఆశ్రమ యజమానికి పాపం తగులుతుంది. మరి మీరు 3 రోజులు నా ఆశ్రమంలో ఉపవాసం ఉన్నారు గనక నేను ఈ పాప విముక్తి నుండి తొలగిపోవాలి అంటే నేను నీకు దాని బదులుగా 3 వరాలైతే ఇస్తాను అంటాడు. దాన్ని మీరు తీసుకోవలసిందే అంటాడు. 3 రోజులు నచికేతుడు యమాచారుని యొక్క ఆశ్రమానికి ఎదురుగా నిర్జల ఉపవాసము చేసినందుకు బహుమతిగా 3 వరాలు ఇస్తాడు. ఇప్పుడు అంటే మానవుడికి తప్పకుండా ఆశ ఉండాలి, ప్రయత్నం ఉండాలి, తపశక్తి కూడా ఉండాలి. ఇందులో ఏది లోపమున్నా మానవుడు ముందుకు వెళ్ళలేడు. శ్రమించకపోయినా, లక్ష్యము లేకపోయినా మనము పెద్దగా ప్రగతి సాధించం. మరి నచికేతుడు చాలా పట్టుదలతో ఉన్నాడు. అందుకే యమాచార్యుల వారు ఆ నచికేతుని యొక్క ఆ దృఢత్వాన్ని చూసి 3 వరాలైతే ఇస్తూ ఉన్నాడు. మరి నచికేతుడు 3 వరాలలో మొదటిది ఏమి కోరుకున్నాడు అంటే, శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యు గౌతమో మాభి మృత్యోః త్వత్ప్రస్పృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. నాకు మొదటి వరము, నేను ఎప్పుడైతే తిరిగి మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వెళ్తానో, నేను మళ్ళీ మా నాన్నగారిని కలవడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారికి నా మీద ఎటువంటి కోపం ఉండకూడదు. అతను నన్ను చూసి చాలా ప్రసన్నుడు అవ్వాలి. ఆ విధమైన వరం నాకు ఇవ్వండి అంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నచికేతుడు జ్ఞాని అయినప్పుడు అటువంటి దేదీప్యమానమైన సంతానాన్ని చూస్తే తండ్రి చాలా ప్రసన్నంగా ఉంటాడు. అక్కడ స్పష్టంగా అడగకపోయినా అక్కడ నచికేతుడు అదే అడుగుతున్నాడు. నేను మిమ్మల్ని వదిలి మా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మా తండ్రి గారు నన్ను చాలా ప్రసన్నముగా స్వీకరించాలి అని మొదటి వరం కోరుతారు. ఇక 2వ వరానికి వెళ్తాడు. యమాచార్యుల వారు కూడా చెప్తారు, సరే నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నిన్ను చాలా ప్రసన్నముగా స్వీకరించునుగాక అని 2వ వరాన్ని కూడా, అంటే యమాచార్యుల వారు నచికేతునికి మొదటి వరాన్ని తథాస్తు అని ఇచ్చేస్తాడు. ఇక 2వ వరం అడుగుతున్నాడు నచికేతుడు. 2వ వరములో ఏం అడుగుతున్నాడు అంటే, నాకు స్వర్గ సాధక అగ్ని పొందాలి అంటే ఏమిటి ఉపాయాలు అని అడుగుతాడు. స్వర్గాన్ని పొందాలి. స్వర్గ అనగా స్వర్గము అంటే మహర్షి దయానంద సరస్వతి ఆర్యోద్యశ రత్నమాలలో చక్కగా చెప్తాడు, విశేష సుఖములే స్వర్గం. విశేషమైన సుఖము అనుభవించడమే స్వర్గము అంటాడు.
మరి ఈ స్వర్గం ఎవరికి లభిస్తుంది? ఈ స్వర్గానికి ఎవరు అధిపతులవుతారు అని గనక మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, వేదాలలో ముఖ్యంగా అథర్వ వేదంలో ఒక మంత్రం మనకు అగుపడుతుంది. ఏమంటే, అకామో ధీర అమృత స్వయంభూ రసేన తృప్త నా కుతశ్చనో నః. మనం ఎప్పుడైతే అకామః అనగా కామనారహితుడైన ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, కామనారహితుడైన తత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము జీవితంలో విశేషమైన జీవనము గడపడానికి అవకాశం ఉంటుంది అంటాడు. అంటూ అక్కడ ఇంకొక మంత్రం వస్తుంది మనకు. ఈ జీవుడు ఏం కోరుకుంటాడు? భద్రాహం నో మధ్యం దినే, నేను మధ్యాహ్న సమయములో కూడా భద్రమునే చూతునుగాక. భద్రాహం సాయమస్తునః, నేను సాయంత్రమును కూడా భద్రమే చూతునుగాక. భద్రాం నో అక్నాం, నేను దినములో భద్రమునే చూతునుగాక. రాత్రిం ప్రాతరాత్రిం భద్రాహమస్తునః, మొత్తానికి రాత్రింబవలు నన్ను భద్రముగా కాపాడునుగాక అని మనం భగవంతుణ్ణి కోరుతున్నాం. అంటే జీవితంలో మనం ఎప్పుడైతే భద్ర మార్గాన్ని అనుసరిస్తామో, కళ్యాణ మార్గమును అనుసరిస్తామో, శ్రేష్ఠ పథమును మనం అనుసరిస్తామో, అప్పుడు మనము ఈ విశేషమైన సుఖములను అనుభవించగలుగుతాం. మరి కఠోపనిషత్తులో నచికేతుడు మొదటి వరములో తండ్రి శాంతమూర్తుడవ్వాలని కోరుకున్నాడు. రెండవ వరములో స్వర్గ సాధక అగ్ని అంటారు. ఆ యమాచార్యుల వారు ఆ నచికేతుని యొక్క సామర్థ్యాన్ని చూసి, నేను నీకిప్పుడు ఈ స్వర్గ సాధక అగ్ని గురించి చెప్తాను, కానీ ఈ స్వర్గ సాధక అగ్ని భవిష్యత్తున నాచికేత అగ్నిగా ప్రసిద్ధి చెందుతుంది, అది నీకు నేను వరమిస్తున్నాను అంటాడు. అనగా యమాచారుల వారు నచికేతునికి చెప్పినటువంటి స్వర్గ సాధక అగ్నియే త్రినాచికేత అగ్ని అనేది చాలా ప్రసిద్ధి చెంది ఉంది. మరి ఈ స్వర్గ సాధక అగ్ని ఎలా లభిస్తుంది? ఎవరు విశేషమైన సుఖమును పొందుతారు అని ఆ వివరణ యమాచారుల వారు నచికేతునికి ఇస్తున్నాడు. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిం నచికేతః ప్రజానన్ అనంతలోకాప్తి మథో ప్రతిష్ఠాం విద్ధి త్వమేతం నిహితం గుహాయం. నాకు ఆ రహస్య విషయం తెలుసు. ఏది? స్వర్గ సాధక అగ్ని ఎవరికి లభిస్తుంది, దానిని ఎవరు పొందుతారు, ఎలా పొందగలుగుతాము అనేది ఆ విశేషమైన కథనం, ఆ గుప్త విషయం, ఆ రహస్య విషయం నాకు తెలుసు అంటున్నాడు యమాచార్య వారు. అంటూ ఇక చెప్తున్నాడు ఏమని? ఓ నచికేత, నువ్వు అడిగిన ప్రశ్న చూడడానికి చాలా సరళముగా అనిపిస్తూ ఉంది, కానీ నీలాంటి కుశాగ్ర బుద్ధి వాళ్లకు ఇది సరళం, సామాన్యుడికి మాత్రం చాలా కఠినమైనది అంటూ ఇక ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మానవుడి యొక్క సగటు ఆయువు 100 సంవత్సరాలు.
మానవుడి యొక్క సామాన్య ఆయువు, సగటు ఆయువు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలని యమాచార్యుల వారు 4గా విభజిస్తాడు. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. ఎన్ని ఆశ్రమాలు? 4. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. ఆశ్రమాలు 4. కానీ ఇక్కడ 3 సంధులు జరుగుతున్నాయి. సంధులు అంటే రెండింటి మధ్యలో జరుగుతున్న దాన్ని మనం సంధి అంటాం. రెండింటి మధ్యలో ఏదైతే కలయిక ఉంటుందో, ఒకదాని నుంచి మరొకటి కలుస్తున్నప్పుడు దాన్ని మనం సంధి అంటాం. ఆశ్రమాలు 4, సంధులు మాత్రం 3. ఎందుకు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమానికి వస్తాడు, అప్పుడు ఇక్కడ ఒక సంధి. బ్రహ్మచర్య ఆశ్రమము నుండి గృహస్థములోకి ప్రవేశించినప్పుడు ఆ 2 అంటే ఆ ఆశ్రమం నుండి ఈ ఆశ్రమానికి వస్తున్నాడు, అప్పుడు ఒక సంధి అంటే కలిశారు. గృహస్థము నుండి అంటే బ్రహ్మచర్యము నుండి గృహస్థానికి వచ్చాడు. 2 ఆశ్రమముల మధ్యలో ఒక సంధి ఏర్పడింది. ఇది మొదటి సంధి. బ్రహ్మచర్య ఆశ్రమంలో పూర్ణ విద్వాంసుడై, జితేంద్రియుడై, వంశరక్షణ కొరకు, సంతతి కొరకు గృహస్థ జీవితంలోకి ప్రవేశిస్తాడు మానవుడు. అలా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థములోకి వచ్చింది ఒక ఆశ్రమం, అంటే ఒక సంధి, కలయిక. ఇక గృహస్థము నుండి వానప్రస్థాశ్రమానికి వస్తాడు. గృహస్థ ఆశ్రమం నుండి వానప్రస్థానికి రావడం, ఇది 2వ సంధి. మొదటి సంధి బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమానికి, 2వ సంధి గృహస్థము నుండి వానప్రస్థాశ్రమానికి రావడం. మరి గృహస్థుడుగా విద్యావంతుడైనప్పుడు ప్రవేశించాలి. కన్యా పూర్ణ యువావస్థలోనే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అలాగే పురుషుడు కూడా పూర్ణ అవస్థలోనే గుణకర్మ స్వభావాలకు అనుకూలమైన గృహస్థ జీవితాన్ని ఇరువురు స్వీకరించాలి. అలా మొదటి సంధి అయిన తర్వాత ఆ గృహస్థ జీవితములో సంతానవంతులై కర్తవ్య కర్మలు చేస్తూ సంతానానికి సంతానమైన రోజు అంటే దాదాపు తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అయిన స్థితిలో, ఒకవేళ మొదటి సంతానము కనిష్ఠుల యొక్క బాధ్యత నిర్వర్తిస్తాను అంటే మొదటి పుత్రునకు వివాహం అయిపోయిన తర్వాత అతను తండ్రి అయినప్పుడు తాతయ్యగా వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి. ఇది అనివార్యమా అంటే స్వర్గ సాధక అగ్నికి ఇది అనివార్యమే. అంటే జన్మను సార్థకం చేసుకోవాలి అంటే గృహస్థ ఆశ్రమాన్ని మనం తప్పకుండా త్యజించగలగాలి. త్యజించడము అంటే కూడా మీరు తెలుసుకోండి. ఒకసారి ఆధ్యాత్మిక ప్రవచనాలను విన్నటువంటి ఒక వ్యక్తి తన భార్యా బిడ్డల కర్తవ్యాలు పూర్తి చెయ్యకముందే భగవంతుణ్ణి తెలుసుకుంటాను అని మధ్యలోనే గృహస్థ కర్తవ్యాలను కనీసం వారికి జీవన ఉపాధి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయి అరణ్యములో కూర్చొని సాధన చేసుకుంటున్నాడు. ఈ గృహస్థురాలు ఇక్కడ ప్రతిరోజు పరమాత్ముని అంటే భగవంతుణ్ణి నిన్ను తెలుసుకోవాలి అంటే, నిన్ను పొందాలి అంటే
ఇలా అగాధాన వదిలేసి వెళ్ళిపోయినప్పుడే నీ దర్శనం జరుగుతుందా అనేది ఇటు భార్య బిడ్డల యొక్క ఆవేదన. మరి నిజముగా గృహస్థ ఆశ్రమాన్ని త్యజించడము అంటే ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి. మీరు గనక ఉపనిషత్తుల సారాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే, ఎక్కడైతే త్యాగ బుద్ధి వృద్ధి చెందుతుందో, త్యాగ బుద్ధి గనక వృద్ధి చెందకపోతే మనం ఎక్కడున్నా ఏ చోట ఉన్నా పెద్దగా ఉన్నతి సాధించలేము. మనలో త్యాగం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇతను గృహస్థ కర్తవ్యాలను వదిలేసి అరణ్యములో కూర్చున్నాడు. మరి అతనికి మోక్షం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే కర్తవ్య కర్మల నుండి తప్పించుకున్నాడు. మరి ఉపనిషత్తుకారులు మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ లోతంగా ఏం చెప్తాడు అంటే, మనము గనక దర్శన శాస్త్రాలని గనక పఠన పాఠనము చేసి ఉంటే, సాంఖ్య దర్శనంలో ఒక రాజపురుషవత్ అనే ఒక సూత్రం ఉంది. అంటే ఆ సాంఖ్య దర్శనంలో కథ ఏమొస్తుంది అంటే, ఒక రాజకుమారుడు అతి బాల్య దశలోనే రాజ్యము నుండి దూరంగా వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు బాలుడకు చిన్న వయసులోనే వీపు మీద ఒక చిహ్నం అయితే కొట్టిస్తారు. కానీ అతి బాల్య దశలోనే బాలుడు చాలా దూరంగా వెళ్ళిపోతాడు. ఎంత ప్రయత్నించినా ఆ బాలుడు దొరకడు, తప్పిపోతాడు, అంతే, దారి తప్పిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్య జీవితం గడుపుతున్నందువలన ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా బాలుడి యొక్క జాడ దొరకక తల్లిదండ్రులు మర్చిపోయారు కూడా ఆ బాలుణ్ణి. అంటే కాస్త బాధ ఉంది. ఇలా 5 ఏళ్ల అతి చిన్న వయసులో బాలుణ్ణి కోల్పోయిన ఈ తల్లిదండ్రులు బాలుణ్ణి 24వ సంవత్సరములో చూస్తారు. బాలుడికి 24 సంవత్సరాలు వచ్చినవి. ఆ బాలుడు అతి బాల్య దశలోనే అరణ్యములోనే వెళ్ళిపోయాడు, అక్కడ తప్పిపోయాడు గనక అతను ఆటవిక మనుష్యుల వలె ప్రవర్తిస్తున్నాడు. బుద్ధి వికాసము కూడా రాజకుమారుడి వలె జరగలేదు. అరణ్య నివాసులైనటువంటి వారి వల్ల అతని యొక్క జీవనం గడిచింది. అనుకోకుండా ఆ అరణ్యవాసులతో, అంటే ఆ ఆటవిక మనుషులతో రాజుకి ఆ నృత్యము అవసరమైంది మనోరంజనం కోసం. వాళ్ళని పిలిపించుకుంటాడు తన రాజ్యానికి. అంటే 3 నుంచి 5 ఏళ్ల వయసులో అడవిలో తప్పిపోయిన బాలుడు 24 సంవత్సరాల తర్వాత ఆ సమూహముతో ఇక్కడికి వచ్చాడు. చాలా అక్కడ నృత్యాలు పాటలు జరిగిన తర్వాత ఆ నృత్యములో బాలుడు వేసుకున్నటువంటి ఏదైతే పై వస్త్రం ఉంటుందో అది కాస్త దూరంగా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆ వీపు మీద అచ్చు తల్లి చూసింది. చూసి దగ్గరికి వెళ్ళి గమనించింది. అప్పుడు గుర్తుపట్టింది. ఏమిటి, ఈ బాలుడు అంటే ఈ యువకుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం మన నుండి దూరంగా వెళ్ళిపోయిన బాలుడని గుర్తుపట్టింది.
ఆ తర్వాత అతనికి మళ్ళీ అస్త్ర విద్య శస్త్ర విద్య నేర్పించి సింహాసనం మీద కూర్చోబెడతారు. అంటే రాజపుత్రవత్ ఆ బాలుడు 20 సంవత్సరాలు తను రాజకుమారుడు అనే జ్ఞానము కలగగానే అతను ఆ అరణ్య క్రతువుల్ని వదిలిపెట్టాడు. ఇక శస్త్రశాస్త్ర విద్యను నేర్చుకొని కర్తవ్యం వైపు వచ్చేశాడు. అంటే తనెవరో ఆ స్వరూపము తెలియగానే, తన అస్తిత్వము తన సామర్థ్యం తెలుసుకోగానే అతను శ్రమించి మళ్ళీ ఆ స్థాయికి వచ్చేశాడు. అటులనే ఇక్కడ కూడా మనమందరము కూడా ఆత్మస్వరూపులమే. మనము గర్భములో 9వ మాసములో మనకొక వికాసం జరుగుతుంది. చాలా ఆశ్చర్యం ఏమిటి అంటే, తల్లి గర్భము నుండి మనము బాహ్య ప్రపంచానికి వచ్చేటప్పుడు కూడా మనకు సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానము? నేను చాలా మురికి స్థానములో ఉన్నాను, చాలా వేడి ప్రాంతములో ఉన్నాను, నలువైపులా బంధింపబడి ఉన్నాను, చాలా దుఃఖదాయకమైన ఆవరణలు నేను బంధింపబడి ఉన్నాను అని 9వ మాసములో ప్రతి ఆత్మకు, మానవీయ శరీరము ధరించిన ప్రతి ఆత్మకు ఆ గర్భములో ఉన్నటువంటి తన స్థితి అవగాహనకు వస్తుంది. ఆ అవగాహనలో పరమాత్మునితో వేడుకుంటాడు. అంటే తనలో తాను ఏడుస్తున్నాడు, నన్ను ఎవరైనా రక్షిస్తారా? నేను ఇంత దట్టమైన ఇంత భయంకరమైన స్థలానికి ఎలా వచ్చాను? నాకు ఎవరైనా ఉపాయం చెబుతారా అని జీవుడు రోధిస్తాడంట. ఆ సమయంలో పరమాత్ముడు పూర్ణ ఉపదేశం ఇస్తాడు జీవాత్మకి. హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం. ఆత్మతత్వ జ్ఞానాన్ని 9వ మాసంలో జీవాత్మకు పరమాత్ముడు ఉపదేశిస్తాడు. చింతించకు, ఈ ద్వారం తెరవబడుతుంది, బయటకెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానివై తిరిగిరా అంటాడు. మనము కూడా ఆ గర్భములో ఉన్నటువంటి వేడి, దుర్గంధం, తల క్రిందికి పాదములు పైకి, ఆ స్థితిని చూసి మనము కూడా ఒక సంకల్పం తీసుకుంటాం, నేను మరలా ఇటువంటి దుఃఖదాయకమైన స్థితిలో నేను ఉండను, ఇంత భయంకరంగా ఉంది, ఈ స్థితికి ఇక నేను ఎప్పుడు రాను అని మనము కూడా నిర్ణయం తీసుకుంటాం ఆ స్థితిలో. కానీ మనం బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి. ఇప్పటికీ మనం 9వ మాసంలో గర్భస్థితిని చూసి, ఆ వాతావరణాన్ని చూసి రోధించి ఉపదేశింపబడి, మనం ఎప్పుడు ఉపదేశింపబడ్డాం? తల్లి గర్భములోనే ఉపదేశింపబడ్డాం పరమాత్మని చేత. అంటే మనం ఎవరము తెలుసుకునే స్థితిని మనం తీసుకొచ్చుకున్నాం. కానీ ఇప్పటికి భూమి మీదికి వచ్చి మన స్థితి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మరలా శరీరాన్ని పూర్తిగా మనం సహజ మృత్యువైనా సరే, దుర్ఘటన మృత్యువైనా సరే, తల్లి గర్భము నుండి బాహ్యంగా వచ్చేటప్పుడు ఏ విధమైన ఉపదేశాన్ని మనం పొంది ఉంటామో, ఏ ప్రాయశ్చిత్త స్థితిలో ఉంటామో, ఈ మానవ దేహాన్ని వదిలే ముందు కూడా ఒకసారి మళ్ళీ పరమాత్ముడు
ఆ స్థితిని ఆత్మ ముందు పెడతాడు. చేసిన ప్రతిజ్ఞని మనం నిర్వర్తించుకున్నామా లేదా అనేది పరిశీలింపజేస్తాడు పరమాత్ముడు. అందుకనే యో జాగారః తం రిచః కామయంతే. ఎవరైతే ఆత్మస్వరూపములో ఉంటారో, ఆత్మతత్వముతో జీవిస్తారు. ఇక్కడ గమనించాలి మనం, పరమాత్ముడు ఎక్కడ వివాహం చేసుకోవద్దని లేదు, ఎక్కడ పరమాత్ముడు సువర్ణాది ధాతువుల ఐశ్వర్యాన్ని అనుభవించొద్దు అని చెప్పలేదు. శస్త్ర విద్య, శాస్త్ర విద్య, నృత్యము, గానము, వివిధ విద్యలన్నీ కూడా మానవుడు అభ్యసించొచ్చు. ఎంత చక్కగా చెప్తాడు. మీరు అగ్ని విద్యుత్ యొక్క సహాయముతో దూర దూర ప్రాంతానికి వేగముగా వెళ్ళే వాహన నిర్మాణం చేసుకోండి. పరమాత్మని శాసనం చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు అశ్వాలతో, ఎద్దులతో నిర్మించుకున్న వాహనాలని గ్రామము లోపల ఉపయోగించుకోండి. అప్పుడు వాతావరణ కాలుష్యము ఉండదు. మనము గ్రామము లోపల కొంచెం దూరం వెళ్ళాలన్నా, బరువైన వస్తువులని తెచ్చుకోవాలన్నా, పొలము నుండి ధాన్యము తెచ్చుకోవాలన్నా గ్రామములోనికి పశు వాహనాలనే ఉపయోగించుకోమంటాడు. దానివల్ల మీకు వ్యాధులు రావు అని చెప్తాడు. పశు సంబంధించిన వాహనాలని మనము భార పదార్థాల కోసం ఉపయోగించుకుంటే వ్యాధుల నుండి బయటపడతాము అంటాడు. తర్వాత పరరాష్ట్రానికి వెళ్ళాలి అంటే అప్పుడు పడవలు కానీ వివిధ అగ్నితో కూడుకున్న వాహనాలను తయారు చేసుకోండి అంటాడు. ఖండాంతరాలకి, దూర దూర దేశాలకి వెళ్ళాలి అనుకుంటే, సముద్రం దాటి వెళ్ళాలనుకుంటే వేగవంతమైన విమానాదులను తయారు చేసుకోండి అంటాడు. ఏ దేశములో అన్నాదుల ఉత్పత్తి ఎక్కువ జరిగింది, ఏ దేశములో వివిధ విద్యల యొక్క నైపుణ్యత ఎక్కువగా ఉందో ఆ దేశానికి రాజు తన ఆధీనములో మేధావులని పంపించి అటువంటి విద్యను సంపాదించుకొని తన దేశ అభివృద్ధిని కోరుకోవాలి. అంటే పరమాత్ముడు ప్రకృతిపరమైన ఐశ్వర్యాల దగ్గర జీవుణ్ణి, అంటే ముఖ్యంగా మానవుణ్ణి ఎక్కడ కూడా పరమాత్ముడు ఆపడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాడు, లోభిగా ఉంటో గద్దవయ్యి మాత్రం గ్రిధః మా, అనుభవించు. నీ శక్తి సామర్థ్యాలు, నీ మేధాశక్తి ఎంత ఎక్కువ ఉంటే సోమరితనాన్ని వదిలిపెట్టి ఆస్వాదించు, అనుభవించు. కానీ గద్దగా చీల్చుక తినకు. నీ తోబుట్టువులని, నీ తోటి ప్రాణులని, మూగ జంతువుల పట్ల గ్రిద గద్దవై వాళ్ళ మీద ఆక్రమణ చెయ్యకు. యశస్సు కొరకు, సంతానం మీద అతి ప్రేమ కొరకు, ధనికుడవ్వాలనే కోరిక కొరకు అధర్మాన్ని స్వీకరించు. మోహముతో ఉండకు. పక్షపాత రహితమైన వ్యవహారం చెయ్యు. సంతానం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, శిష్యుల పట్ల కానీ యథాయోగ్య వ్యవహారము చెయ్యు.
మోహముతో ఉండకు. ఇది పరమాత్మని యొక్క ఆదేశం. వేగవంతమైన వాహనాలను తయారు చేసుకో, కానీ వృక్ష సంపత్తిని కాపాడుకో, పశు సంపత్తిని కాపాడు. గ్రామము లోపల పశు సంపత్తి వాహనాలనే ఉపయోగించుకో, దీర్ఘ జీవనాన్ని అనుభవించు, అల్పాయుష్కుడవు కాకు. కాని ఈ దేహములో సోమరిగా ఉండకు. సోమరి పోతుగా ఉన్నావనంటే నీ జీవితం వ్యర్థమవుతుంది. నిరంతరము పురుషార్థం చెయ్యి. అలానే అతిక్రమణం అనగా సామర్థ్యం ఒకవైపు ఉంది, దాన్ని చాలా రబ్బర్ లాగా సాగదీయకు, సామర్థ్యానుకూలముగా నడువు. శరీరాన్ని అతి కష్టపెట్టకు, దాన్ని శుష్కింపజెయ్యకు. శరీరమును కష్టపెట్టకు, శుష్కింపజెయ్యకు, అలానే సోమరిగా ఉండకు అంటాడు. అటులనే శరీర దోషములను బట్టి ఆహారం తీసుకో. ఈ పృథివి మీద తృణము నుండి వటవృక్షాల వరకు ఏవి వ్యర్థముగా లేవు. అలానే పరమాత్ముని ద్వారా రచింపబడి ఉన్నవి కదా, అవి వ్యర్థము కాదు కదా అని వాటిని నువ్వు భుజించకూడదు. నీ శరీరానికి ఏది అనుకూలమో దాన్నే తీసుకో. శరీరానికి విరుద్ధమైన, శరీర ధాతువుకి విరుద్ధమైన ఆహారము తీసుకొని రోగివి కాకుము అంటాడు. అందుకనే మనము త్యాగ బుద్ధితో జీవించాలి, విరక్త జీవనముతో జీవించాలి, వసుదైవ కుటుంబకమని జీవించాలి. ఎలా పరమాత్ముడు ఇంత అద్భుతమైన సృష్టిని ఏమి ఆశించకుండా నిర్మాణం చేస్తున్నాడు. చాలా న్యాయాధీశుడుగా ఉన్నాడు. కర్మలు జీవాత్మను వదిలిపెట్టవు. మీరు పుణ్యకర్మలు చేసి మర్చిపోండి, పాపకర్మలు చేసి మర్చిపోండి, పరమాత్ముడు మాత్రం మీకు ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాడు. పరమాత్ముని నుండి కర్మ ఫలములను మనం తప్పించుకోలేము. ఇక్కడ రాజులని, ప్రజలని, న్యాయాధీశులని మనం కొనగలుగుతాం. ఇది నీ రాజ్యం. ఇక్కడ మానవుడికి స్వేచ్ఛ ఉంది. మానవుడు ఒక సమూహాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది స్వతంత్రంగా ఉంది ఇక్కడ వ్యవస్థ అంతా. ఈ స్వతంత్ర వ్యవస్థని నీవు న్యాయపూర్వకముగా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పించుకుంటే పరమాత్ముని యొక్క న్యాయ వ్యవస్థలో మాత్రం అది అసంభవం. తప్పించుకోవడం రెట్టింపవుతుంది. చక్కగా చెప్తాడు, నీవు ఎవరికైనా అప్పున్నావు అంటే నువ్వు భారాన్ని మోసే పశుయోనిలోకే వెళ్తావు. సోమరిగా జీవించావు, సోమరిపోతుగా ఉన్నావు, బుద్ధి సామర్థ్యం చక్కగా లభించినప్పటికీ, ఆరోగ్యప్రదమైన శరీరము లభించినప్పటికీ కూడా సోమరిగా ఉన్నావు. విద్యావంతుడివై సమాజానికి ఎంతో ప్రకాశాన్ని ఇచ్చగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా సోమరిగా ఉన్నావు అంటే దానికి తగిన యోనులు ఇస్తాడు ఆ రుణం తీర్చుకోవడానికి. కేవలం 60 ఏండ్లు 70 ఏండ్లు మనం ఆడుతాం, ఇక్కడ తైతక్కలాడుతాం. ఈ లభించిన ఆయువులో మనము చాలా ధనముతో, పదవిలతో, పవర్తో వివిధ నాటకాలు మనం ఇక్కడ ఆడుకోవచ్చు. ఇది స్వేచ్ఛా వాతావరణం. కానీ ఆ తర్వాత మనం పరమాత్ముని ఆధీనంలోకి వెళ్ళిపోతాం. అందుకే పరమాత్ముడు అంటాడు,
త్యాగ బుద్ధితో అనుభవించు. తొందరొద్దు, లోభమొద్దు, మోహమొద్దు, క్రోధమొద్దు, అసూయ వద్దు. పురుషార్థం చెయ్యు. గోమాత వలె వాత్సల్యాన్ని నింపుకో. గోమాతని చూడు. మీరు అప్పుడే ప్రసవించిన గోమాతలను ఒక చీకటి గదిలో దూడల్ని గోమాతల్ని వదిలిపెట్టండి. గోమాత తన దూడ దగ్గరికే వెళ్తుంది. దూడనన్నా పాలని వేరే ఆవు దగ్గర తాగేస్తుందేమో, కానీ గోమాత మాత్రం తన దూడ దగ్గరికే వెళ్తుంది. అలాగే కర్మలు, కర్మ ఫలాలు మన వెంటనే ఉంటవి, ఎటు పోవు. పురస్తాత్ ఉత్తరాత్ అధరాత్ అంటాడు. నువ్వు తప్పించుకోవడానికి పైకి వెళ్ళు, ద్యులోకానికి వెళ్ళు, అంతరిక్ష లోకానికి వెళ్ళు, మధ్యలోకానికి వెళ్ళు, దక్షిణ దిశకెళ్ళు, ఉత్తర దిశకెళ్ళు, కోన కోణములోకి వెళ్ళు, తప్పించుకో. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకంటే ముందు నేనున్నాను. అందుకే తూర్పు తిరిగి దండం పెట్టుకున్నంత మాత్రాన నీ తప్పులు క్షమింపబడవు, అనుభవింపజేస్తాను అంటాడు. అందుకనే ఈ గృహస్థ జీవితములో మనం గృహస్థులమైతే కర్తవ్య కర్మలను తప్పకుండా నిర్వర్తించాలి. సంతానాన్ని విద్యావంతులుగా చెయ్యాలి, సమర్థవంతులుగా చెయ్యాల్సిందే సంతానాన్ని. ఆ సంతానాన్ని తీర్చిదిద్దుతూ బ్రహ్మచారులకి, వానప్రస్థులకి, సన్యాసులకి మనం భోజనం పెట్టవలసిందే. గృహస్థ జీవితములో అనేక అగ్నులున్నవి. పౌర్ణమాసేష్టి అని, అమావాస్యేష్టి అని, ఉత్సవాలు, పర్వములు, తంతువులు, వివాహాది శుభకార్యములు, గృహ నిర్మాణము, వాణిజ్య కల్పము, కూపములు, చికిత్సాలయాలు, ధర్మశాలలు, యజ్ఞశాలలు, గోశాలలు, వీటి యొక్క నిర్మాణం గృహస్థుడు చెయ్యవలసిందే. అక్కడ అతను ఆగిపోవడానికి వీలు లేదు. అందుకే నచికేత, బ్రహ్మచర్య జీవితములో ఎలా శ్వేత వస్త్రం ఉంటుందో, శ్వేత వస్త్రము వలె బ్రహ్మచర్య జీవితాన్ని చాలా శ్రమతో గడపాలి. శ్వేత వస్త్రం మీద మనము ఏ అచ్చు వేసినా అది పట్టుకుంటుంది. వస్త్రాన్ని మనం శుద్ధంగా పెట్టుకుంటే మీరు దాని మీద ఏ రంగు వేసినా అది మంచిగా పట్టుకుంటుంది. అందుకనే బ్రహ్మచర్య జీవితము ఎంత దృఢముగా ఉంటే ఇక్కడ ఎంత విద్యాభ్యాసం, శారీరక విద్య, ఆత్మిక విద్య, భౌతిక విద్య, వివిధ కళలు, ఇక్కడ సోమరిగా ఉండడానికి వీలు లేదు. బ్రహ్మచర్య జీవితంలో తల్లిదండ్రుల యొక్క పోషణలో, రాజు యొక్క రక్షణలో, గురువు యొక్క శాసనములో అతను పూర్ణ విద్యావంతుడు అవ్వాలి, ఆత్మతత్వవాది అవ్వాలి, అనేక రకాల శస్త్రశాస్త్ర విద్యల్ని నేర్చుకోగలగాలి, వృత్తి విద్యను నేర్చుకోవాలి, జీవన ఉపాధి కొరకు నిరంతర శ్రమ చెయ్యాలి. అలా శ్రమ చేసి గృహస్థ జీవితానికి వచ్చినప్పుడు ఒక సంధి. ఈ గృహస్థములో చక్కటి సంతానం యొక్క నిర్మాణం, సుసంతానం, ఆ ఉత్తమ సంతానం యొక్క నిర్మాణము చేసి వాళ్ళ నుండి శాస్త్రజ్ఞులను, వేదజ్ఞులను, బ్రహ్మ విధులను, వివిధ శిల్ప విద్యల్లో వాళ్ళ అభిరుచులని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. అందుకనే మనం సంస్కార విధి చదువుతూ ఉంటే బాలుడికి దాదాపు 4వ మాసంలో ఒక గది ఎలా ఉండాలి అంటాడంటే, భూమి మీద ఎన్ని విద్యలున్నాయో
ఆ విద్యలకు సంబంధించిన మట్టి బొమ్మలు కాని చెక్క బొమ్మలు కాని ఆ ప్రకోష్ఠములో ఉండాలంట. యుద్ధ క్షేత్రం ఉండాలి. ఋషులు శిష్యులు కూర్చొని చర్చిస్తున్న బొమ్మలు అక్కడ అంటే ఆ విద్య కూడా అంటే అక్కడ ఆ విధమైనటువంటి చిత్ర ప్రదర్శన ఉండాలి ఆ గదిలో. ఎలా పశువులు పైనుండి కిందికి పడుతున్నాయి, ఎలా శత్రువులను ఆక్రమించుకున్నప్పుడు దాన్ని ఎలా వాళ్ళు యుద్ధం చేసి ఏ నీతితో ఆ రాజభవనానికి ఎలా నీరు పెట్టారు, దాన్ని మత్స్యాన్ని ముస్లని ఎందుకు వదిలారు, ఇలా సమస్త విద్యలను చెక్క బొమ్మలుగా తయారు చేసి ఆ గదిలో పెట్టి ఆ శైశవ అవస్థలో తల్లి పాలిచ్చేటప్పుడు ఆ గదిలో కూర్చొని ఆ ప్రకోష్ఠములో ఉన్న దృశ్యాల యొక్క కథని తల్లి నెమర వేసుకుంటూ ఉండాలంట. అప్పుడు ఆ బాలుడు అందులో నుంచి ఏదో ఒక విద్యను తీసుకుంటాడు లక్ష్యముగా. అంటే మానవ జన్మని చాలా సంపన్నం చేసుకోవాలి. అలా గృహస్థ జీవితాన్ని పూర్ణముగా పూర్తి చేసుకొని సంతానానికి వివాహం అయిపోయిన తర్వాత ఇక గృహస్థ సుఖాలని త్యజించాలి, పట్టుకోవద్దు ఇంకా. ఒకవేళ మనము మరణ పర్యంతము గమనించుకోండి, మృత్యువు పర్యంతము మనలో శబ్ద ప్రీతి ఉంది, వింటూనే ఉంటాం. అవి అవసరమైనవా అనవసరమైనవా, అవి ఆత్మకు సంబంధించిందా ఉండవు. అందులో ఆత్మ కళ్యాణానికి సంబంధించింది, చైతన్య తత్వానికి సంబంధించింది ఉండదు. ఈ ఆత్మ శుద్ధత్వానికి సంబంధించిన మాటలు ఉండవు. పక్క వాళ్ళ గురించి ఎవరైతే తరచుగా ఒక చెవ్వేసి పక్క వాళ్ళ ముచ్చట్లు వింటూ ఉంటారో, మరణ పర్యంతం ఆ ప్రవృత్తి ఉంటే, అటులనే చక్షువు ఎప్పుడు ఇతరులనే చూడడం, తన ఆత్మను చూసుకోకపోవడం. మాట్లాడుతూనే ఉంటాం, అందులో ఆత్మ కళ్యాణం లేదు, ప్రకృతి విద్య లేదు, కేవలం ఇతరుల గురించి ముచ్చట్లు. ఇదే ప్రవృత్తితో ఉంటే మీరు అదే యోనికి వెళ్తారు. అందుకనే ప్రవృత్తిని యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. మనము గృహస్థ కర్తవ్యాలు పూర్తయిపోయినాయి, ఇంకా అప్పుడు ఆత్మ వికాసం కోసం ప్రయత్నం చెయ్యాలి. ఈ శరీరమునే వర్తమాన మానవ దేహంలోనే మనం ఆత్మను చూసుకోగలగాలి. ఆత్మను ఆలింగనం చేసుకోగలగాలి మనస్సు ద్వారా. ఈ మనస్సు అనే సాధనము ద్వారా ఆత్మను తెలుసుకొని ఆత్మ ద్వారా బ్రహ్మాండకర్త అయిన పరమాత్మని మనం తెలుసుకోవాలి మానవ జన్మలు. అందుకనే మన ఆయువుని, మన శక్తిని మనం విభజించుకుంటూ వెళ్ళాలి. కేవలము ధనైశ్వర్యాల వెనుకబడుతున్నాం, భోగ ప్రవృత్తినే చాలా దీర్ఘంగా పెంచుకున్నాం. అంటది లోక్యములో సార్థకత, దాన్ని ఎవరు కాదనరు. లోకములో బంధుమిత్రులము కూర్చున్నప్పుడు బ్రహ్మతత్వము గురించి, ఆత్మతత్వం గురించి చర్చ ఉండదు. మీరెంత కూడబెట్టారు, ఎక్కడెక్కడ ఆస్తులు చేసుకున్నారు, ఈ చర్చనే ఎక్కువ ఉంటుంది. దీనికే సన్మానాలు, గౌరవము, ప్రతిష్ట ఇవన్నీ ఉంటవి లోకములో, దీన్ని ఎవరు కాదనరు. అతను లోకములో ధనిక సభలో కూర్చుని ఉంటాడు, కానీ ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కడ సమయం ఇచ్చాడు, ఎంత సమయం ఇచ్చాడు?
ముసలితనములో పరమాత్మని స్మరించుకుంటూ కూర్చుంటే మరి అప్పటి వరకు ఈ మురికి గోడల్ని కట్టేసుకున్నామే, అవి కడుక్కోవడానికి సమయం ఎక్కడుంది? అందుకే నచికేత, ఎవరైతే బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమానికి వచ్చారు అది ఒక సంధి. ఈ గృహస్థము నుండి వానప్రస్థం వైపు వెళ్ళాలి, ఇది రెండవ సంధి. ఒకవేళ ఏదైనా కారణాల వలన ఆశ్రమాలు నిర్మాణము లేదు, బాహ్యంగా రాజు వ్యవస్థలు అటువంటి ఆశ్రమాలు లేవు, మన పెద్దలు అటువంటి ఆశ్రమ నిర్మాణము చెయ్యకముందే గతించేశారు. మనకు ఆ భాగ్యము లేదు అంటే కుటుంబములో ఉన్నప్పటికీ దినచర్యలో మార్పు రావాలి. దినచర్యలో గృహస్థుల వలె మనం ఉండకూడదు. వాళ్ళు ఏ విధంగా సువర్ణాది ధాతువులకు పక్కవాడి కంటే పరిగెత్తాలని ఈ భావాలతో ఉంటారో వాళ్ళకి మనం భిన్నముగా ఉండాలి, శాంతముగా ఉండాలి, జ్ఞానముతో ఉండాలి. వాళ్ళు ధనం కోసం పరిగెత్తినట్టుగా మనము జ్ఞానము కోసం పరిగెత్తాలి. మాట్లాడితే ఎదుటి వ్యక్తి సలహా ఇవ్వమన్నప్పుడే మనం ఇవ్వగలగాలి. ఇక మన గృహస్థ జీవితం కొడుకు కోడలికి అప్పచెప్పేశాం. మనం ఇప్పుడు ఆధ్యాత్మికవాదులుగా ఉండాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. శుద్ధ చైతన్య ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే స్వాధ్యాయం చెయ్యాలి, ఓంకార జపం చెయ్యాలి. మిత్రులతో కూర్చొని వానప్రస్థ ఆశ్రమానికి వచ్చిన తర్వాత, అంతకుముందు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మిత్రులతో ఆర్థిక వృద్ధి లావాదేవీలు చర్చ జరిగినట్టుగా వానప్రస్థ జీవితంలో ఆత్మచర్చ ప్రధానంగా ఉండాలి. ఇది రెండవ సంధి. ఆత్మ గురించి తెలుసుకున్నాడు, ఆత్మను శుద్ధి చేసుకున్నాడు. మరి ఈ ఆత్మను ఈ దేహంలో ఎవరు కూర్చోబెట్టారు, ఎవరు నా వెనుక నడిపిస్తున్నారు అని ఈ వానప్రస్థ జీవితంలో అతనితోటి భార్య ఉంటుంది. అతను వానప్రస్థ జీవితము గ్రామానికి దగ్గరగా అరణ్యంలో ఉండొచ్చు, అప్పుడప్పుడు బంధుమిత్రుల వివాహాలకు రావచ్చు, తన కొడుకుతో తన సంతానముతో సమయం గడపొచ్చు వానప్రస్థ జీవితంలో. కానీ ఇక సన్యాసిలో తన పరాయాన భేదము లేకుండా కేవలం ఆత్మ పరమాత్మ. ఇది మూడవ సంధి. మొదటిది బ్రహ్మచర్యము నుండి గృహస్థం, గృహస్థము నుండి వానప్రస్థం, వానప్రస్థము నుండి సన్యాసం అనగా 4 ఆశ్రమాలు, 3 సంధులు. ఎవరైతే జీవితాన్ని ఈ విధంగా వృద్ధి వైపు తీసుకెళ్లారు, వికాసం వైపు వెళ్ళారు, ఊర్ధ్వంగా వెళ్ళారో వారు విశేషమైన సుఖమును పొందుతారు, తేజస్వరూపులవుతారు, ఆత్మస్వరూపులవుతారు, శుద్ధ చైతన్య స్వరూప స్థితిలో ఉంటారు. పాపకర్మల నుండి సర్పము ఎలా తన మొదటి దేహాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతుందో అలా శుద్ధ చైతన్య స్వరూప స్థితిలో ఉంటారు. ఈ 4 ఆశ్రమాల యొక్క ఆచరణ ఎవరైతే చేస్తారు అంటే బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమానికి వచ్చినప్పుడు ఒక సంధి, గృహస్థము నుండి వానప్రస్థానికి వచ్చినప్పుడు ఒక సంధి, వానప్రస్థము నుండి సన్యాసం. మనం షష్ఠి పూర్తులు చేసుకుంటున్నాం. ఆ ఎలా వివాహంలో గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పుడు మీరు చూడండి ఎంత చక్కగా ఉందో భారతీయ సంస్కృతి. విద్యార్థి విద్యాభ్యాసానికి వెళ్ళేటప్పుడు ఉపనయనము వేదారంభం ఉంది. చక్కగా ఉపనయనము వేదారంభము ఆదర్శంగా చేసుకుంటాడు.
ఆ విద్యార్థి గృహస్థాశ్రమానికి వచ్చినప్పుడు సమావర్తనము, వివాహం చేసుకుంటాడు. ఆ మనిషియే గృహస్థ కర్తవ్యాలు అయిపోయినప్పుడు పూర్తి అనగా నా గృహస్థ కర్తవ్యాలు అయిపోయినవి, ఇక నేను వానప్రస్థిని అవుతున్నానని వానప్రస్థ సంస్కారం చేసుకుంటాడు. కానీ ఈరోజు మనం ఏ సంస్కారాలు చేసుకుంటున్నాం, ఏ ఉత్సవాలు చేసుకుంటున్నాం, మన ప్రవృత్తి ఎలా ఉంది, ఆత్మతో ఉన్నామా, శరీరముతో ఉన్నామా అనేది మనం నెమర వేసుకున్నప్పుడే ఈ త్రినాచికేత అగ్ని యొక్క అనగా ఏదైతే నచికేతుడు మృత్యువునకు దగ్గరగా ఉండకూడదనే ఒక ప్రశ్నతో ముందుకు వెళ్తున్నాడో అది సార్థకమవుతుంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. శాంతి పాఠంతో ఈ సత్సంగాన్ని ఆపేసుకుందాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.